హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత సిరి విహారీ దగ్గరకు వెళ్ళి, నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న, కానీ మీకు మాత్రం నా పైన ప్రేమ లేదు. నన్ను ఒక విలన్ లాగా చూస్తారు. నేను విలన్ని కాదు నాన్న, మీ కూతుర్ని. కానీ నాకు మాత్రం మీరు హీరో నాన్న అని చెప్పి విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. నాన్న, నన్ను క్షమించండి, మీ పర్మిషన్ లేకుండా మీ పక్కన పడుకుంటున్నాను. తండ్రి కూచిగా ఉండాలని, తండ్రి ఆలనలో పాలనలో పెరగాలని నా కోరిక నాన్న. కానీ మీరు నన్ను ఎప్పుడూ కూడా బయట మనిషిని చూసినట్టు చూస్తున్నారు. అందరిపైన ప్రేమ చూపిస్తారు, కానీ నన్ను చూస్తే ఎందుకు నాన్న అసలు ఏమీ మాట్లాడరు? ఎంత అందంగా ఉన్నారు నాన్న మీరు, యు ఆర్ మై బెస్ట్ నాన్న అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. కానీ నేను మీకు బెస్ట్ డాటర్ని కాలేకపోయాను. త్వరలోనే మిమ్మల్ని నా వైపు తిప్పుకుంటాను. మీ నోటితో మీరే నేను మీ బెస్ట్ డాటర్ని అని చెప్పేలా చేసుకుంటాను అని సిరి విహారీ మత్తులో ఉంటే విహారీకి చెప్పుకుంటూ ఉంటుంది. మీ పక్కన పడుకుంటే నాకు ఈ లోకాన్నే మర్చిపోయినట్టు అనిపిస్తుంది నాన్న. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాన్న అని సిరి విహారీ నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ విహారీ పక్కనే పడుకుంటుంది. ఇక విహారీ సిరిపై చెయ్యి వేయటంతో, రోజు ఇలా నా పైన చెయ్యి వేసి పడుకోండి నాన్న, మీ పక్కన పడుకోవాలని, మీతో మాట్లాడాలని నాకు ఎంతో కోరికగా ఉంటుంది నాన్న అని సిరి విహారీ స్పృహలో లేనప్పుడు విహారీకి చెప్తూ ఉంటుంది. సిరమ్మ చాలా మంచిది. సిరమ్మను చూస్తుంటే అచ్చం లక్ష్మమ్మను చూసినట్టే ఉంది. కానీ విహారీ బాబు లక్ష్మమ్మపై ఎంత ప్రేమ పెంచుకున్నారో అందులో సగం ప్రేమ కూడా సిరమ్మపై చూపించట్లేదు. సిరమ్మ బాధపడుతుంది. సిరమ్మకు నేను సహాయం చేస్తాను, విహారీ బాబుకి దగ్గర చేస్తాను అని పండు దూరం నుంచి ఇదంతా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. లక్ష్మి, హరికృష్ణ హరికృష్ణ లేనాన్నా, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్లో మొదటి రోజు ఈరోజు నీకు ఎర్లీగా వెళ్ళాలి లేనాన్నా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును కదా, ఈరోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యేస్తానమ్మా అని హరికృష్ణ వెళ్తూ ఉంటాడు. హరికృష్ణ ఆగు అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. లేదమ్మా, ఈరోజు నా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను, నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని హరికృష్ణ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. చూసావా సిరి, హరికృష్ణకి స్కూల్కి వెళ్ళటం అంటే ఎంత ఇష్టమో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. హరికృష్ణను బాగా చదివించి ప్రయోజకుడిని చేస్తాను బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ సిరి, ఈరోజు హరికృష్ణను స్కూల్కి పంపించడానికి వెళ్తావు కదా, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా అని బామ్మ అంటుంది. బామ్మ మీరు కూడా వస్తారా, కాళ్ళ నొప్పులు అంటున్నారు కదా బామ్మ అని సిరి అంటుంది. పర్వాలేదు సిరి, నా మనవడి స్కూల్ చూడాలని నాకు కూడా ఉంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, రెడీ వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ ఇంట్లో అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. నాన్న విహారీ, ఈరోజు సిరిని నువ్వే స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి అని చెప్పి యమున అంటుంది. నేనా, నాకు కుదరదమ్మా అని విహారీ అంటాడు. అదేంటి విహారీ, మనం హైదరాబాద్లో ఉన్నప్పుడంటే అన్ని విషయాలు నేను చూసుకునేదాన్ని. ఇప్పుడు వైజాగ్ వచ్చాం కదా, వైజాగ్లో ఎక్కడ ఏ స్కూల్ ఉంటుందో మాకెవరికీ సరిగా తెలీదు. సిరిని నువ్వు స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి యమునంటుంది. ప్లీజ్ నాన్న, నన్ను స్కూల్కి తీసుకెళ్ళండి అని సిరి అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు, సిరమ్మ అంతలా అడుగుతుంది, కాదనకండి బాబు అని చెప్పి పండు అంటాడు. సరే రెడీ అవ్వు, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి విహారీ అంటాడు. విహారీ డ్రాప్ చేయటం కాదు, అడ్మిషన్ కూడా తీసుకోవాలి అని చెప్పి యమునంటుంది. సరేమ్మా అని చెప్పి విహారీ అంటాడు. పద్దు, చూసావా, మా నాన్న నన్ను ఈరోజు స్కూల్లో జాయిన్ చేస్తారంట, మా నాన్న నాకు అడ్మిషన్ తీసుకుంటారంట అని చెప్పి సిరి పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. విహారీ గడు కాస్త ప్రేమ చూపిస్తే చాలు, ఇది వాడి ప్రేమకు చచ్చిపోతుంది. ఎంతైనా ఆ లక్ష్మి కూతురు కదా, అందుకే లక్ష్మి లాగానే విహారీ ప్రేమ కోసం పరితపించిపోతుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి రెడీ అయ్యి నాన్న హరికృష్ణ అని పిలవటంతో, వస్తున్నానమ్మా అని హరికృష్ణ బ్యాగ్ తగిలించుకొని లక్ష్మి దగ్గరకు వస్తాడు. హరికృష్ణ బయలుదేరదామా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి హరికృష్ణ అంటాడు. ఇక బామ్మ కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి బయలుదేరదామా సిరి అని అడుగుతూ ఉంటుంది. ఏంటి
ఈ బుగ్గల బూరి ముసల్ది కూడా నా స్కూల్కి వస్తుందా అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. అవునరా మనవడా, నీ స్కూల్ చూడటానికి నేను కూడా వస్తున్నాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఓహో, స్కూల్ చూడటానికి వస్తున్నావా, సరే రా బామ్మ వెళ్దాం అని హరికృష్ణ అంటాడు. ఇక లక్ష్మి వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు విహారి రెడీ అయ్యి సిరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మ సిరి, బాక్స్లో భోజనం మొత్తం తినేసేయి, ఎవరితో గొడవ పెట్టుకోకు, అందరితో మంచిగా ఉండు అని యమున చెప్తూ ఉంటుంది. యమునమ్మ, మీరు భలే విచిత్రంగా చెప్తున్నారే, మన సిరమ్మ వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుందా? సిరమ్మ చాలా మంచిది అని పండు చెప్తూ ఉంటాడు. ఏదో మాట వరుసకి చెప్పాలే పండు అని చెప్పి యమున అంటుంది. ఇక మరోవైపు ఇదంతా పద్మాక్షి సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటారు. అమ్మ, సిరి బావకు దగ్గరైపోతున్నట్టు అనిపిస్తుంది అని సహస్ర అంటూ ఉంటుంది. వాడు ఎప్పటికీ ఆ సిరిని దగ్గరకు తీయడే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఎందుకమ్మా, ఎందుకు తీయడు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే విహరి నిన్ను ముట్టుకోలేదనే ఇప్పటికీ అనుకుంటున్నాడు కాబట్టి, అది వాడికి పుట్టిన కూతురు కాదు అనుకుంటున్నాడు కాబట్టి అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మా, అంటే బావ దృష్టిలో నేను తప్పు చేసిందన్నా అని సహస్ర అంటుంది. మరి అంతే కదవే అని పద్మాక్షి అంటుంది. బావ ప్రేమను పొందాలని, బావను దక్కించుకోవాలని పంతంతో ఆ రోజు బావకి లక్ష్మికి పెళ్ళైందనే విషయం తెలిసి కూడా బావతో నా మెడలో తాళి కట్టించుకున్నాను. కానీ నేను ఇప్పటి వరకు బావ నా మెడలో తాళి కట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా సంతోషంగా లేనమ్మా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, ఏడవకే, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేవను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటోనమ్మా, నా జీవితం ఇలా అయిపోయింది అని సహస్ర బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు స్కూల్లోకి వెళ్ళి హరికృష్ణకు అడ్మిషన్ తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే విహారీ కారు కూడా స్కూల్ దగ్గర ఆగుతుంది. ఇక లక్ష్మి హరికృష్ణ మాత్రమే స్కూల్లోకి వెళ్తారు. బామ్మ బయట కూర్చొని ఉంటుంది. విహారీ కారులో నుంచి దిగ్గానే బామ్మ విహారీని గుర్తుపట్టి విహారీ బాబు అని పిలవటంతో విహారీ బామ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మగారు ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాం విహారీ బాబు, నువ్వెలా ఉన్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నేను కూడా బాగున్నాను బామ్మ అని విహారీ అంటాడు. నాన్న, ఎవరివిడా అని సిరి అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసిన పెద్దవిడలేమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. బాబు, ఎవరి అమ్మాయి అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నేను మా నాన్నకు కూతుర్ని, అంటే మీ విహారీ బాబుకి కూతుర్ని అని సిరి చెప్తూ ఉంటుంది. ఎంత చక్కగా మాట్లాడుతున్నావమ్మా, నీ మాటలు ముద్దొస్తున్నాయి అని చెప్పి బామ్మ అంటుంది. ఏంటి విహారీ బాబు, మీరు ఇక్కడున్నారు, మీరు హైదరాబాద్లో కదా ఉండాల్సింది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం బామ్మ, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము అని విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మ బాగుందా బాబు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బాగుంది బామ్మ అని విహారీ చెప్తూ ఉంటాడు. అవును, మీరేంటి బామ్మ ఇక్కడున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నా మనవరాలికి అప్పుడు డెలివరీ అయింది కదా బాబు, వాడు స్కూల్కి వెళ్తున్నాడు. ఆ బుడ్డోడిని ఈ స్కూల్లోనే జాయిన్ చేసింది నా మనవరాలు. వాడిని ఈరోజు మొదటి రోజు అని స్కూల్కి పంపించడానికి వచ్చాము. అమ్మాయి మనవడు ఇద్దరు కూడా స్కూల్లోకి వెళ్ళారు బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. అవునా బామ్మ, మీ మనవరాలు మీ మనవడు ఇద్దరు బాగున్నారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. బాగున్నారు బాబు అని చెప్పి బామ్మ అంటుంది. సరే బామ్మ, నాకు కూడా చిన్న పని ఉంది, స్కూల్లో వెళ్తాను అని విహారీ అంటాడు. విహారీ బాబు, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎప్పుడైనా మా ఇంటికి రండి అని బామ్మ అంటుంది. సరే బామ్మ, ఎక్కడో అడ్రస్ చెప్పండి అని విహారీ అంటాడు. ఇక బామ్మ అడ్రస్ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, తప్పకుండా వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నాన్న, వెళ్దాం పదండి, స్కూల్కి టైం అవుతుంది అని సిరి చెప్తూ ఉంటుంది. సరే పద అని విహారీ సిరిని తీసుకొని స్కూల్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి హరికృష్ణకు అడ్మిషన్ తీసుకొని స్కూల్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి హరికృష్ణ ఎదురుగా వస్తూ ఉంటారు. విహారీ సిరి లక్ష్మి వాళ్ళకు ఎదురుగా వస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా విహారీ లక్ష్మిని చూస్తాడు. లక్ష్మి విహారీని చూడకుండా వెళ్తూ ఉంటుంది. అప్పుడే హరికృష్ణ విహారీని చూసి హాయ్ సూపర్ మ్యాన్ అని అనటంతో లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీని చూసి లక్ష్మి షాక్ అవుతుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు. అమ్మా, ఆ రోజు నన్ను బీచ్లో కాపాడిన సూపర్ మ్యాన్ ఇతనేనమ్మా. ఆ రోజు రౌడీలు నిన్ను ఏడిపిస్తుంటే నాతో పాటు ఒక అతను వచ్చి రౌడీలను కొట్టి నన్ను సేవ్ చేశాడని చెప్పాను కదా,
ఆ రోజు నన్ను సేవ్ చేసింది ఈ సూపర్ మ్యానేనమ్మా అని చెప్పి హరికృష్ణ విహారీ గురించి లక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి భయం భయంగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలాగే ఆంటీ ఎలా ఉన్నారు అని సిరి అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి మీరిద్దరూ అలా చూసుకుంటున్నారు, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అని సిరి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.